మాజీ మంత్రి వైసీపీ నాయకులు సిద్ధారాఘరావు నివాసం వద్ద భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా వారి నివాసం వద్ద కుటుంబ సభ్యులతో భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. సిద్ధారాఘరావు దంపతులు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సంతోషం పండుగ సంతోషం తీసుకొని వేసుకోరా తీసుకో తీసుకో అసలు తీసుకో. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, కనుమ. ఈ పండుగ చాలా ముఖ్యమైన పండుగ. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పండుగని అందరూ కూడా జరుపుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుని ప్రార్థిస్తున్నాను. మంచి పాడి పంటలతో ఈ రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలియపరుస్తున్నాను. కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది మనకి ప్రతి పండుగ చాలా విశేషంగా జరుగుతుంది. అన్ని పండుగల్లో కూడా సంక్రాంతి పండుగ అనేది చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే పంటంతా చేతికి వచ్చి రైతులు కానీ, పల్లెల్లో కానీ, మన పట్టణాల్లో కానీ అందరూ కూడా ప్రతి ఇంట్లో చాలా సుఖ సంతోషాలతో ఉంటారు, సంతోషంగా ఉంటారు. అందుకని ఈ పండుగని మరి రాష్ట్రంలో ఎక్కడ, దేశంలో కానీ నలుమూల నుంచి ఉన్నా కూడా మరి ఇంటికి మరి అందరూ కూడా వాళ్ళ కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, నల్లుళ్ళు కానీ అందరూ కూడా ఎక్కడి నుంచి, ప్రతి చోట నుంచి కూడా వచ్చి ఈ పండుగని కలిసి
సంతోషంగా 3 రోజులు ఈ పండుగని సంతోషంగా జరుపుకుంటారు. ఇది మనకి పూర్వం నుంచి కూడా వచ్చిన ఒక సాంప్రదాయం. మరి సంక్రాంతి పండుగ అంటే ఎంతో పెద్ద పండుగ, సంబరాలు, గంగిరెద్దులు, మరి నెల రోజులు కూడా గోదాదేవి తిరుప్పావై చదువుకుంటే ఈరోజు అమ్మవారి కళ్యాణం. అలాంటి ప్రతి మహిళ కూడా మన వాకిలి ముందు చక్కటి రంగవల్లులు దిద్దుకొని ఎంతో ఓపికగా మరి తెల్లవారేటప్పటికి మన ఇంటి ముందు లక్ష్మీదేవి కళకళలాడేట్టు చక్కగా రంగవల్లులు దిద్దుకుంటారు. అది ఈ పండుగ ప్రత్యేకత. మరి ఈరోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఈ నెల రోజుల నుంచి కూడా మరి భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా తెల్లవారుజామునే లేచి మరి గుడికి వెళ్ళటం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ సంప్రదాయాన్ని మనం అందరూ కూడా పాటిస్తున్నాము. మీరు కూడా మీ కుటుంబంతో ఈ పండుగని సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో మీ కుటుంబ సభ్యులతో అందరితో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మనకి ఎప్పుడు కూడా పాడి పంట, సకాలంలో వర్షాలు అన్నీ కూడా మనకి సకల సౌభాగ్యాలు చేకూరాలని నేను ఆ భగవంతుడిని, ఆ గోదావరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సిద్ధాభిమానులకు అందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.